సో ఫైనలీ నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ తీసుకుని వచ్చేసాను ఇంటి దగ్గరికి. థ్యాంక్ యూ మమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా లైఫ్లో సో ఫైనలీ నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ తీసుకుని వచ్చేసాను ఇంటి దగ్గరికి. సో మేబీ కీర్తి ఎక్కడే ఉంది. సో ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఇప్పుడు మీకు కూడా రివీల్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తమిళ చూసారో మీకు తెలిసిపోయి ఉంటుంది. బట్ కానీ కీర్తికి ఐ థింక్ ఇది బెస్ట్ సర్ప్రైజ్ అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ షీ ఫీల్స్. చూద్దాం ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది ఏందనేసి. ఓకే, కమాన్. హలో, హాయ్, హలో ఏం చేస్తున్నారు? ఓకే పాపు, క్లోజ్ యువర్ ఐస్. వన్ సర్ప్రైజ్. ఎందుకు సర్ప్రైజ్. సరే నేను వాయిస్ క్లోజ్ చేయి, నువ్వు వాయిస్ క్లోజ్ చేయి. నువ్వు ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయి చెప్తాను. సరే ఐస్ క్లోజ్ చేయి. అమ్మది హైట్ తక్కువైంది. అందరి ముందు పరుగు పోయిందిగా. సరే నువ్వు అక్కడ కూర్చో, లేకుంటా టేబుల్ మీద కూర్చో. అక్కడ కూర్చో నువ్వు. ఏంటి ఎక్స్పెక్ట్ చేయి. ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ దట్? గెస్ చేయి ఏందనేది. ఇది ఐ ఓపెన్ చేయి. తీయచ్చా? తీయకూడదు, అలాగే చెప్పాలి ఏందనేది. ఇది ఏదో ట్రైపాడా? కాదు. మరి కెమెరా బాక్సా? కాదు. ఇట్ గోనా బి ద బెస్ట్ సర్ప్రైజ్ అని నేను అనుకుంటున్నాను. ల్యాప్టాప్, పెద్ద ల్యాప్టాప్. అంత పెద్ద ల్యాప్టాప్ ఏం చేస్తావు నువ్వు? చూస్తా. ఏదో కరెక్ట్గా గెస్ట్ చేయి అండ్ ఇట్. ఓకే, నేను ఒక క్లూ ఇస్తాను. ఇట్ గోన్ బి బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. నీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా లైఫ్ లాంగ్ గుర్తుండే లాంటి ఒక సర్ప్రైజ్ అనమాట. అంత పెద్ద శారీ వస్తుందా? మనకు అంత సెలెక్షన్ అంతా కావట్లేదు. నో, బ్యూటిఫుల్ లమ్హే. yes అంటే నాకు అది అనిపించింది కానీ చదవడం నాకు ఓకే, వన్ మూమెంట్. నేను కౌంట్ ఇస్తున్నప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. 1 2 3 ఓపెన్. పాపు వాళ్ళ డాడీ. ఓ నో నో. మా పాపు చాలా ఫీల్ అవుతుంది.
ఇది వాళ్ళ చిన్నమ్మ అని చెప్పారు. చిన్నమ్మ కదా మమ్మీ. మా పాప ఎమోషన్ అవుతుంది. నాకు ఎమోషన్ కాకూడదు బాబు, ప్లీజ్. యాక్చువల్లీ మా నాన్న బ్రతుకుంటే ఇక్కడ దాంట్లో ఇక్కడ అమ్మ ఇక్కడ నాన్న వచ్చేవారు. బట్ ఇట్స్ ఓకే. బట్ ఫ్యామిలీ ఫోటో బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాగుండింది కదా. చాలా బాగుందమ్మా ఫొటోస్ అంతా అంటే బాగుంది. నాకు దీనివల్ల తెలిసింది ఏమంటే మా వారికి కూడా సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లిటరలీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు నా లైఫ్లో ఇట్లాంటిది అంటే మీకు తెలిసినట్టు ఇప్పుడు 3 సీరియల్స్ జరుగుతుంది. ఆ 3 సీరియల్స్లో కూడా మనకు ఒక పెళ్లి చేపిస్తారు. దాంట్లో ఫొటోస్ సీక్వెన్స్ అవన్నీ చూస్తాము. ఎంగేజ్మెంట్ 100 సార్లు చేసుకుంటాము. ఒక 4-5 టైమ్స్ పెళ్లి చేసుకుంటాము. ఇవన్నీ దీనివల్ల నాకు ఈ ఎంగేజ్మెంట్ ఆ హడావిడి ఏమంటారు అది, ఆ ఒక అట్మాస్ఫియర్ ఏముంటుంది, ఆ ఫంక్షన్ అట్మాస్ఫియర్ కానీ అది చాలా సార్లు చూసేసినాను. ఫీల్ అవ్వడానికి నాకు అవ్వలేదన్నమాట. ఇది నా లైఫ్లో ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. బికాజ్ ఇది నా లైఫ్లో మా లైఫ్కి అండ్ చెప్పొచ్చు కానీ నా లైఫ్కి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మూమెంట్, అన్ఫర్గెటబుల్ మూమెంట్. సో దాన్ని నేను నా లైఫ్ ఉన్నంత వరకు దీంట్లో నేను చూసుకోవచ్చు. నాకు ఇదొక నాకు ఎమోషన్స్, ఇది నా లైఫ్ ఎండ్ వరకు క్యారీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అంతే. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ నేను చెప్పాల్సిన థ్యాంక్స్ మా అమ్మకి. నేను చెప్పగానే ఒప్పుకునే దానికి మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి, మా సిస్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా షాన్కి థ్యాంక్స్ నిజంగా ఆ రోజు మనం ఈవెంట్లో చెప్పినట్టే అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంటికి కోడలి రావాలంటే చాలా చూస్తారనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను. బట్ ఇవన్నీ ఏం లేకుండా మంచి అమ్మాయి అయితే ఓకే రెడీ. నువ్వు ఏ జాతి, ఏ క్యాస్ట్, నువ్వు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఏం అవసరం లేకుండా వద్దు మాకు, మీరే చాలు అనుకొని టక్కన ఒప్పుకొని లైఫ్ లో వాళ్ళిద్దరు బాగుంటే మాకు చాలు, అదే కాల్చింది. ఇదే ఫస్ట్ మాట నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు. మాకి కూతురు అనేది మా కోడలాగే కూతురు, నాకి 2 కూతురు. చూసారా, ఇది నా ఫ్యామిలీ. ఇంకా నెక్స్ట్ ఏదైనా మనం వన్ డే అవుటింగ్ ఆ ప్లానింగ్ వేసినప్పుడు నెక్స్ట్ బ్లాగ్ లో డెఫినెట్లీ నాన్నని నేను తీసుకుని వస్తాను. బికాజ్ నా మాట చాలా వింటారు. సో నాన్న నా సైడ్ అన్నమాట. ఓకే. అండ్ చాలా 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 థ్యాంక్స్ టు ఆల్ మా పాపు ఫ్యాన్స్ కి అండ్ వాళ్ళ అడ్మిన్ పేజెస్ వాళ్ళకి. వాళ్ళైతే ప్రతిరోజు ఒక్క రోజు అట్లీస్ట్ సాటర్డే సండే వస్తే గవర్నమెంట్ హాలిడే ఉంటుంది, పండగలు వస్తే హాలిడేస్ ఉంటుంది. మన వాళ్ళకి పండగలు లేదు, సాటర్డే లేదు, సండే లేవు అనమాట. 24/7 పాపు ఓల్డ్ సీరియల్, మన మనసిచ్చుడు, కార్తీక దీపము, మహేష్ది ఆ ఓల్డ్ పిక్స్ అన్నీ తీసి అన్ని తర్వాత మా పిక్స్ ఎడిట్ చేసి పెడుతుంటారు. సీరియస్లీ నా లవ్ ఎంత ఉంటుందో మీ లవ్ దానికంటే ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ నో థ్యాంక్స్. అండ్ నాకు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసిన ఆల్ టీమ్మేట్స్ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ ఆల్బమ్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్స్ అలాట్. చాలా బాగా డిజైన్ అందరూ రావాలా ఖచ్చితంగా. చూడండి మా అమ్మ అప్పుడు ఇన్విటేషన్ ఇచ్చేసారు. ఖచ్చితంగా అందరూ రావాలా, మర్చిపోకుండా వచ్చి మా పాపని మీరు అందరూ వచ్చి చేసి పోవాలా. బట్ కానీ పెళ్లి రేటింగ్ ఫిక్స్ కాలేదు, అవుతుంది, త్వరలో అవుతుంది. పెళ్లిది ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు తీసుకుని వస్తాం. చూడండి ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. బాగుంది, నాకు నచ్చింది. సో గైస్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు సర్ప్రైజ్ ఇచ్చిందా, నాకంತೂ చాలా నచ్చింది. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా లైఫ్లో
కొన్ని కొన్ని ఆ మూమెంట్ అయినా ఏదైనా ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. సో నన్ను హ్యాపీగా ఫీల్ చేయడానికి, నన్ను హ్యాపీగా ఉంచడానికి తనకు ఎంత అవుతుందో అంతవరకు తను కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉంటారు. బట్ డెఫినెట్లీ అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే పాప సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తారు, నేను అది పాడు చేస్తాను అనమాట. పాప చాలా ట్రై చేస్తుంటే నేను గెలికి తన నోటి నుంచి చెప్పేసినట్టు చేస్తాను. పాప తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి కొన్ని అవకాశం తక్కువ ఉండింది, బట్ నేను అలా కాదు. సర్ప్రైజ్ అని ఫిక్స్ అయిపోతే మాత్రం తగ్గదలే. చూసారు కదా, మనం గెలకం, అదే ప్రాబ్లం. ఒక మాట చెప్తే గమ్మున అయిపోతాం అనమాట. ఎందుకు ఏమిటి అని అడగను అనమాట. సరే వెళ్ళేస్తారు. అట్లుంటది మనతోనే భయ్. అట్లుంటది మనతో. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ నాన్న వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవారు, బట్ దట్స్ ఓకే. డెస్టినీ ఏం చేయడానికి అవ్వదు. అమ్మ నాన్న వాళ్ళందరూ మీకు అమ్మ నాన్ననే. మా అమ్మ నాన్న కూడా నీకు అమ్మ నాన్ననే. చాలా మంది అమ్మ నాన్న నేను హ్యాపీగా ఉండాలని చెప్పి, ఒకటి తెలుసా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ చెప్పేవాడు, మా పాపను బాగా చూసుకునైనా, మా పాపను బాగా చూసుకోనైనా. అరే నేను ఏదో ఆమె చిత్రహింసలు పెడుతున్నా. లేదు, ఆ లవ్ చాలా అంటే ట్రూగా చెప్తా, అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నా కూతుర్ని అంటే మీ చేతికి ఇస్తున్నాను, మీరు బాగా చూసుకోండి అని ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయిని మనం ఇంకొక ఇంటికి పంపించినప్పుడు ఏమి మాట తీసుకుంటారో, ఇది ఇప్పుడు నేను బయటకి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు ఏడుస్తూ చెప్తారు, బాగా కీర్తి పాపని బాగా చూసుకోండి అబ్బా, బాగా చూసుకోండి అబ్బా. లిటరలీ బాగా చెప్పడానికి ఎక్కువగా తను ఆల్రెడీ చూసుకుంటున్నాడు. సో ఐమ్ వెరీ లక్కీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ మా అబ్బాయి అండ్ ఫుల్ ఫ్యామిలీ అండ్ కెమెరామ్యాన్ మా శరణ్య కూడా. సో క్యూట్ పాప. అండ్ అది లవ్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకే, Until then, bye guys. నెక్స్ట్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉండండి.